ఓవైపు భీకర యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ భారీగా దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లో భారీ విధ్వంసం చోటు చేసుకుంటుంది. మరోవైపు అదే ఇరాన్లో పెద్ద ఎత్తున మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏంటి నేను చెప్పేది కాస్త ఆశ్చర్యంగా ఉందా? అవును, కానీ ఇది నిజమే. హిజాబ్లు గాల్లోకి విసేస్తూ యువతులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. నియంత పాలనకు అంతమంటూ నినాదాలు చేస్తున్నారు. కాలేజీలు స్కూళ్లలోనూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల వీధుల్లోకి వచ్చారు యువత. జుట్టు కనబడేలా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇస్లామిక్ నియంత చట్టాలకు ది ఎండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇరాన్ పాలకులపై అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ సంబరాల నిదర్శనం అంటూ పలువురు చెప్తున్నారు. ఇరాన్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి. మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాలన్న నిబంధన ఉంది. కనీసం జుట్టు కూడా బయటికి కనపడకూడదంటూ రూల్. ఇవన్నీ కఠినంగా అమలు చేసేందుకే మోరల్ పోలీసింగ్ ఏర్పాటు చేశారు. 2005లో మోరల్ పోలీసింగ్ ఏర్పాటు చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్ చట్టాల అమలే మోరల్ పోలీసింగ్ ప్రధాన లక్ష్యం. హిజాబ్ ధరించలేదంటూ 2022లో మాసా ఆమిని అనే ఒక 22 ఏళ్ల యువతిని అత్యంత దారుణంగా వేటాడి మరీ పోలీసులు చంపారు. 22 ఏళ్ల యువతిపై మోరల్ పోలీసులు దాడి చేశారు. ఆ దాడిలో గాయపడ్డ మాసా అమీని చనిపోయింది. అప్పుడు ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కేవలం ఇరాన్ వ్యాప్తంగానే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలు, జనరల్ అసెంబ్లీలో కూడా అదొక చర్చగా మారింది. దాదాపు 2 నెలల పాటు ఇరాన్ అట్టుడికింది. ఆ తర్వాత మోరల్ పోలీసింగ్ వ్యవస్థను ఇరాన్ రద్దు చేసిన పరిస్థితి. సరిగ్గా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఇక అతని అంతమొందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మరోవైపు ఖమేనీ ఇంటి దగ్గర కూడా భారీగా బాంబింగ్ జరిగింది. ఇంతకీ ఖమేనీ బతికే ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ లొంగిపోవాలి లేదంటే చనిపోవాలంటూ ఇటు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇక నియంత పాలన పోయిందంటూ ఇరాన్లోనే చాలామంది సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూపిస్తున్నాం. ఆ దృశ్యాలు యువతులు, మహిళలు ఎంత సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఒకసారి చూడండి. కేరింతలు కొడుతున్నారు. అంతేకాదు వీధుల్లోకి వచ్చి ఏకంగా డ్యాన్సులు చేస్తున్నారు. జుట్టు కనబడేలా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి ఆ వీడియోలు చూడండి. చూసారుగా సంబరాలు. ఇరాన్లోని యువతులు ఏ రకంగా సంబరాలు చేసుకుంటున్నారో ఒక్కసారి మనకు అదృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా 2022లో 22 ఏళ్ల మొహాసా అమిని హిజాబ్ కూడా ధరించింది పాపం. కానీ కేవలం కాస్త జుట్టు మాత్రమే బయటికి కనిపించింది. దీంతో అక్కడి మోరల్ పోలీసులు ఇక తమ ప్రతాపాన్ని చూపించారు. ఏకంగా మొహాసా అమిన్ని కస్టడీలోకి తీసుకొని విపరీతంగా చావుబాదారు. దీంతో మొహాసా అమిని ఆ దాడిలో చనిపోయింది. అయితే ఆమెను గుండెపోటుతో చనిపోయిందంటూ చిత్రీకరించారు మోరల్ పోలీసులు. కానీ ఏకంగా ఆ సమయంలో 80 చోట్ల దేశవ్యాప్తంగా 80 నగరాల్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఒకసారి చూడండి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇరాన్ యువతులు
ఆహా, ఎంత చక్కగా జుట్టు బయటికి వేసుకొని బయట ప్రపంచానికి స్వేచ్ఛగా చూపిస్తున్నారు. నిజంగా ఇది దుర్మార్గం. సాంప్రదాయక చట్టాల పేరుతో పాటించే వరకు, అంటే కొంతవరకు శృతి మించితే చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఏకంగా కేవలం జుట్టు కనిపించిందని అమ్మాయిని ఏకంగా హిజాబ్ ధరించలేదని ఉరి తీయడాలు, కస్టడీలోకి తీసుకొని కొట్టి చంపడాలు. ఇరాన్లో ఇలాంటి కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేశారు. కానీ ఇప్పుడు చూడండి, ఏకంగా అమ్మాయిలు ఇరాన్ వీధుల్లోకి వచ్చి స్కూల్ పిల్లలు, యువతులు, అమ్మాయిలు ఏ రకంగా ఇక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. చూడండి ఎంత దుర్మార్గం. ఇన్నాళ్ల పాటు కనీసం జుట్టు కనిపించకపోవడం ఏంటి? ఈ ఆధునిక సమాజంలో ఇంతటి కఠినమైన నిబంధనలు కేవలం అది ఇరాన్లో మాత్రమే. ఒకసారి చూడండి, సంబరాలు చేసుకుంటున్నారు, డ్యాన్సులు చేసుకుంటున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. ఆహా, చూడండి ఒక్కసారి ఇరాన్ అమ్మాయిలు ఎంత స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఇటువైపు చూడండి, కింద బాక్సులో ఇరాన్ అమ్మాయిలు వెనక వైపు తిరిగి డ్యాన్సులు చేస్తున్నారు, అది స్కూల్లో. ఇటువైపు ఒక అమ్మాయి స్టెప్పులు వేస్తుంది వీధిలో, అటువైపు ఆ హాస్టల్లో కాలేజ్ క్యాంపస్ చిందులు వేస్తున్నారు. ఇంకా స్వేచ్ఛ దొరికిందండి. మరోవైపు ఇక్కడ ఒక స్ట్రీట్లో ఇక్కడ పూర్తిగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు అక్కడ బాటంగా ప్రదర్శన చేస్తున్నారు. అంటే ఒక్కటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా ఇలాంటి కఠిన నిబంధనలు ఇప్పటి ఆధునిక పోకడల నేపథ్యంలో ఇది మరీ దారుణం. కనీసం జుట్టు కనిపించకుండా చేయడం అనేది మరీ దారుణం. విచ్చలవిడితనం ఎవరు ప్రోత్సహించారు, అంతవరకు బాగానే ఉంది. మీ చట్టాలు ఓకే, మీ నిబంధనలు ఓకే, మీ సంస్కృతి సాంప్రదాయాలు ఓకే, వాటిని గౌరవించాల్సిందే ఎవరైనా. కానీ ఇక్కడ కనీసం వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, జుట్టు చూపించకపోవడం ఏంటి? జుట్టు చూపిస్తే ఉరి తీస్తారా? కనీసం ఒక 4 వెంట్రుక పోచలు బయటికి కనబడితే కొట్టి చంపుతారా? అదే ఇరాన్ మహిళల్లో, ఇరాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. 22 ఏళ్ల మహసా ఆమిని అప్పుడు 2022లో దారుణ హత్యకు గురైన తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ విధించే డ్రెస్ కోడ్ను దాన్ని కఠినంగా అమలు చేస్తున్న వారికి వ్యతిరేకంగా మహిళలు తలకు కట్టుకునే హిజాబ్లను తగలబెట్టి ధిక్కార స్వరం వినిపించారు. ఇప్పుడు సరిగ్గా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాపం దగ్గర పడింది, పాపం పండింది. పాపం పండితే ఏమవుతుంది? ఇలాగే ఉంటుంది. పిల్లిని కూడా గదిలో బంధిస్తే పులవుతుందంటారు కదా, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇరాన్లో మహిళలకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. నిజంగా అంతటి కఠిన నిబంధనలు హిజాబ్ విషయంలో ఇక్కడ. కానీ ఇదే హిజాబ్ వ్యవహారం కర్ణాటకలో వస్తే ఇక్కడ దానికి మద్దతు తెలిపిన ఇక్కడి లోకల్ మహిళలే, ఆ వర్గానికి చెందిన మహిళలే ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న పర్యవసానాలకు ఇప్పుడు అక్కడి మహిళలకు మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇక్కడ కోణం భిన్నం. ఇక్కడ హిజాబ్ వేసుకురావద్దంటూ కర్ణాటకలో చెప్తే లేదు మేము వేసుకొస్తామన్నారు. ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ స్థానికులు, వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇరాన్లో అలా జరిగితే ఇదే కరెక్ట్ అంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇక్కడ పరిస్థితి భిన్నం. అంటే మహిళలకు ఏది నచ్చితే అది చేస్తారు అనేది ఇక్కడ సుస్పష్టం. దాన్ని బట్టి అంటే నిబంధనలు పాటించేవాడికే అర్థమైందా? సో ఆ రకంగా ఇప్పుడు హిజాబ్ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. కాలేజ్ క్యాంపస్లో డ్యాన్సుల మోత మోగుతోంది, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఇప్పుడు స్కూల్ అమ్మాయిలు కూడా జుట్టు బయటకేసి ఆరామ్సే డ్యాన్స్. ఒకసారి చూడండి ఆ బాక్సుల్లో, 4 బాక్సులు చూపిస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ సంబరాలు మీరే స్వయంగా వినండి.
రైట్, మరొక విజువల్ చూస్తున్నాం. ఒక బాక్స్లో అక్కడ ఒక వ్యక్తి, ఒక మొరాలిటీ పోలీస్ వచ్చి ఆ మహిళని నీ జుట్టు కనిపించొద్దు, జుట్టు కనిపించకుండా వేయంటే వాడి చెంప చెల్లు అనిపిస్తుంది. ఎస్, ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇది ఆధునిక ఇరాన్, ఇది ఆధునిక ఇరాన్ మహిళ, ఇదే ఆధునిక ఇరాన్ మహిళ. వాడి చెంప చెల్లు అనిపించింది. చూడండి, నీ జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించమంటే చెంప చెల్లు అనిపించి వాడిని ఎలా తరుముతుందో చూడండి. ఇది ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి. ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న దృశ్యాలు ఇవి. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితులు అవి. జుట్టు కనిపించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్తే చెంప చెల్లు అనిపించింది. అంతేకాదు చెప్పు తీసుకొడుతుంది. ఇది ఆధునిక మహిళ, ఇది ఆధునిక ఇరాన్ మహిళ. మహిళలకు నిబంధనలు కఠినంగా పెడితే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు ఇది సభ్య సమాజానికి తెలవాల్సిన విషయం. ఒక్కసారి ఆ చెంప చెల్లు అనిపించే విజువల్ మాత్రమే ఒకసారి క్లియర్గా చూపించండి. కేవలం ఇరాన్లో మహిళల పరిస్థితి ఏంటో, ఎంత దయనీయంగా ఉందో, హిజాబ్ పేరుతో ఎంత దారుణంగా ఇన్నాళ్ల పాటు హింసించారు. ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ మహిళ ఏ రకంగా ఆ మొరాలిటీ పోలీసా లేకుంటే వాడు ఎవడో తెలియదు కానీ నీ జుట్టు కనిపించొద్దంటే వాడు చెంప చెల్లు అనిపించి చెప్పుతో కొట్టుతూ మరీ తరుముతోంది. చూడండి, ఇది ఆధునిక ఇరాన్ మహిళ. ఇది ప్రస్తుతం అక్కడి పరిస్థితి. ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం అతను టార్గెట్ అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది. ఒకసారి ఆ సౌండ్ విందాం. రైట్, ఇది ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితి. ముఖ్యంగా ఈ మొరాలిటీ పోలీసుల అరాచకాలతో ఒకసారిగా మహిళలు విసిగిపోయారు. కనీసం జుట్టు కూడా కనిపించొద్దు. ఈ షరియా చట్టాల అమల్లో భాగంగా చాలా కఠినంగా వ్యవహరించారు. ఇన్నాళ్ల పాటు మహిళల్ని ఒక రకంగా చట్టాల పేరుతో వేధించారు. అసలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోకుండా చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా సంఖ్యలు తెంచుకొని మహిళలు ఏ రకంగా ఇరాన్లో ఏంటంటే అసలు ఆధునికత వైపు ప్రయాణిస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే చెప్తున్నాం, ఇక్కడ వ్యూవర్ అడ్వైస్ కూడా ఒకటే, ఇక్కడ చట్టాలను గౌరవించాలి. మేము కూడా అదే చెప్తున్నాం పదే పదే. కానీ చట్టాలు మనుషులకు అనుకూలంగా ఉండాలి, మనుషులకు స్వేచ్ఛా వాయువులు పీల్చేలా ఉండాలి. చట్టాల పేరుతో కఠిన నిబంధనలు అమలు చేసి మనుషుల్ని పూర్తిగా బానిసలుగా మార్చి చెప్పిందే వినాలంటే చూడండి ఇలాంటి తిరుగుబాటే ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించిన పోల్ పెట్టాం. అయతుల్లా ఖమేనీ పాలనపై ఇరాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందా లేదా అనే పోల్ పెట్టాం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే దాదాపు 91% మంది ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉందంటూ మనకు పోల్లో పాల్గొంటున్న వాళ్ళు చెప్తున్నారు. అలాగే 9% నో అంటూ చెప్తున్నారు. ఈ 9% బహుశా కరడుగట్టిన షరియా చట్టాలను సమర్థిస్తున్న వాళ్ళుగానే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాస్తవానికి ఇరాన్లో ఉన్నటువంటి ఈ షరియా చట్టాల అమలుతో ఒక్కసారిగా మహిళలు ఎంతటి ఇబ్బందులు పట్టారో చూసుకోండి. బహుశా ఈ 9% ఓటింగ్ చేసిన వ్యక్తులు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇరాన్లో షరియా చట్టాల అమలుతో బహుశా దాన్ని మద్దతు తెలుపుతున్న వాటికి సపోర్ట్ చేస్తున్న మీరు కూడా మీ కుటుంబంలో అక్కో చెల్లో లేదా ఇంకెవరైనా వ్యక్తో ఆడమనిషి ఏదైతే మొహాసా అమీనా లాగా ఇరాన్ షరియా చట్టాల నిబంధనలకు లోబడి చంపబడితే మీరు ఊరుకుంటారా? సచ్ అన్ ఈడియట్స్. నిజంగా ఈ 9% మీరు కరెక్ట్ ఆలోచించండి. సరిగ్గా చట్టాల పేరుతో జుట్టు కనిపిస్తే చంపేస్తారా, ఉరి తీస్తారా? ఎందుకు ఈ 9% ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ పోలింగ్లో? ఇదే అర్థం కాని ప్రశ్న. ఎలా సమర్థిస్తున్నారు? 91% మంది ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రస్తుతం మనకు ఓటేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇరాన్లో ప్రస్తుతం అమ్మాయిలు, ఒకసారి కామెంట్ చూద్దాం. ఇరాన్ అమ్మాయిలు ఇండియాకి రావాలి, మన దగ్గర ఇలాంటి నిబంధనలు ఏం లేవు అంటూ కొంతమంది పెడుతున్నారు. అలాగే కొన్ని కామెంట్లు మనం చదివే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ చాలామంది అనుకూలంగా పెడుతున్న పరిస్థితి కనబడుతుంది.
ఏ దేశంలో అణచివేత ఉన్నా అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది, అదే జరుగుతుంది ఇరాన్లో. ఎస్, ఒక యూజర్ పెట్టారు ఇక్కడ, అలాగే తిరుగుబాటు మొదలైంది, అదే జరుగుతుంది ఇరాన్లో అంటూ పెట్టిన కామెంట్ కనబడుతుంది. మరొక నెటిజన్ సూపర్బన్ పెట్టారు. ఎస్, ఇలా కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొంతమంది రిప్ 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 అయతుల్లా అలీ ఖamenei పెడుతున్నారు. ఇక్కడ లిబర్టీ ఇస్తుంది ఇజ్రాయెల్ అంటూ మరొకరు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మొత్తం మీద మనం జరిపిన పోలింగ్లో ఇప్పటికైతే దాదాపుగా 91% ఆ నిబంధనలకు వ్యతిరేకంగానే ఒక్కసారి చూడండి, ఆడి చెంప చెల్లు అనిపిస్తుంది చూడండి. ఆహా, ఇది కదా అంటే వాస్తవానికి ఆడదానికి ఒక రకంగా ఆడదాన్ని పూర్తిగా అడ్డుకొని నిబంధనల పేరుతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా తిరగబడుతుందో చూడండి. మరీ దారుణం. సరే, ఎవరు విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించవద్దు, అది కూడా మనం సమర్థించవద్దు, కానీ చట్టాల పేరుతో జుట్టు కనిపించకుండా ఎక్కడిదండి అసలు బతికే స్వేచ్ఛ లేకుండా చేశారు. అసలు ఇంత దారుణమా చూడండి. వాడు చెంప చెల్లు అనిపిస్తుంది, చెప్పుతో కొట్టి తరుముతుంది. ఇది ఇప్పటి ఇరాన్లో పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇస్లామిక్ నియంత్రణ చట్టాలకు ది ఎండ్, ఎస్ ది ఎండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇస్లామిక్ నియంత్రణ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఇరాన్లో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న దానికి ఇదొక నిదర్శనం. ఒక్కసారి ప్రస్తుతం ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఈ దృశ్యాలు మనకు అర్థం పడుతున్న పరిస్థితి. నిజంగా ఇరాన్లో గస్త్ ఏ ఇర్షాద్ గైడెన్స్ గస్తీ దళాలు ఎంత దుర్మార్గపు దళాలు ఇవి. నిజంగా ఈ దళాలు ఎలా పనిచేస్తాయంటే మొరాలిటీ పోలీస్. హిజాబులు ఒంటి నిండా దుస్తులు వేయడం బాగానే ఉంది, అంతవరకు ఇస్లామిక్ చట్టాల ప్రకారం పాటించాలి. కానీ జుట్టు కనిపించొద్దు, వెంట్రుక కనిపించొద్దు. ఎక్కడో 3-4 వెంట్రుక పోచలు కనిపిస్తే ఆ అమ్మాయిని మహాసా అమీనీని పాపం దారుణంగా చంపారు 2022లో. ఎంత దుర్మార్గం ఇది. ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చ జరిగింది దీని మీద, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. మహాసా అమీనీ ఉసురు తగులుతోంది. ఇప్పుడు అయతుల్లా అలీ ఖameneiకి ఆ ఉసురు తగిలింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇరాన్లో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఖamenei అనటోని ఎలిమినేట్ చేస్తేనే ఈ మత ఛాందసవాదం పోతుంది, పనికి మాలిన నిబంధనలు రూల్స్ పోతాయంటూ చెప్తున్నారు. అరే ఏంటండి, ఇప్పుడు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కాళ్ళపై నిలబడుతున్నారు, స్థిరపడుతున్నారు, ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు, ఇంటికి బాధ్యతగా ఉంటున్నారు, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ కఠినమైన నిబంధనలతోనే నరకం అనుభవిస్తున్నారు. ఆ నరకం నుంచే ఇప్పుడు విముక్తి లభించినట్టుగా బహుశా కనబడుతోంది. ఇక మహాసా అమీనీని చూడండి, 2022లో జుట్టు కనిపిస్తుందని తలపై లాఠీలతో కొట్టి మరీ చంపారు దుర్మార్గులు. వాహనానికి కేసు కొట్టారు, తలపై కొట్టారు, వాహనాన్ని కొట్టారు. ఎంత దుర్మార్గం రా బాబు. అసలు మీకు ఎవడిచ్చాడు స్వేచ్ఛ? ఈ అయతుల్లా అలీ ఖamenei కదా, దట్ ఈడియటే కదా మీకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ. ఇప్పుడు ఆ పనికి మాలిన ఖamenei ఎక్కడున్నాడో, ఎక్కడ తల దాచుకున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎటుపోయాడో, బతికున్నాడా చచ్చాడా ఎవడికి తెలియదు. కానీ ఇప్పుడు ఇరాన్లో మాత్రం ఆ మహిళలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకు ఈ రకమైనటువంటి వివరణ ఇవ్వాల్సి వస్తుంది మీకంటే, నిజంగా అంటే కొన్ని అంశాల పరంగా సరే మనం చట్టాలను గౌరవించాలి. మళ్ళీ చెప్తున్నాను, వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చేస్తున్నాను నేను మీకు. చట్టాలను గౌరవించాలి, ఏ మతమైనా ఏ వర్గమైనా. కానీ అవి ఎంతవరకు మనుషులకు అనుకూలంగా ఉండాలి. మనుషులని పూర్తిగా ఇబ్బందుల పాలు గురి చేసి ఏ చట్టాలకైనా ఒక కామెంట్ ఒక యూజర్ పెడుతున్నారు. కామెంట్ రూపంలో మనకు చాలామంది పెడుతున్నారు. ఎక్కడైనా చట్టాలు అనుకూలంగా లేకపోతే తిరుగుబాటు తప్పదు. ఇప్పుడు అదే జరుగుతుంది. నిజంగా తిరుగుబాటే ఇరాన్లో. ఇరాన్ వార్లో ఇప్పుడు ఇది ఒక హైలైట్. నిజంగా ఓవైపు వార్ జరుగుతుంది, ఓవైపు భయంకరమైన దాడులు జరుగుతుంటే అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు చూడండి ఆడవాళ్ళు. ఆ రకమైన సిచ్యువేషన్ అంటే 2025లో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా ఇంత దుర్మార్గం. అమ్మాయిని తలకేసి కొట్టారు, వాహనం కేసు కొట్టారు, తలపై లాఠీలతో కొట్టారు. 3 రోజులు కోమాలో ఉంది. 3 రోజుల తర్వాత అమ్మాయి చనిపోయింది. మహాసా అమీనీ అమ్మాయిని అంత దారుణంగా హత్య చేసిన తర్వాత అప్పుడు ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మాత్రం అంటే నేను ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నానంటే, ఎందుకు ఈ రకంగా ఆవేశపూరితంగా చెప్పాల్సి వస్తుందంటే, మహిళలను కట్టడి చేస్తే ఎవరైనా మహాకాల్లా మారతారనడానికి ఇది నిదర్శనంగా మనకు కనబడుతోంది. ఇప్పుడే ఆ చెప్పుతో కొట్టిన దృశ్యం మనకు కనబడుతుంది, మన కళ్ళకు సాక్షాత్కారం అవుతుంది. ఇది ఇప్పటి ఇరాన్ మహిళ అనేది ప్రూవ్ అవుతుంది. మొత్తం మీద అయతుల్లా అలీ ఖameneiని ఎలిమినేట్ చేశారా లేదా బతికే ఉన్నాడా చచ్చాడా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఆ నియంత పాలన పోయింది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని ఇరాన్ మహిళలు చెప్తున్నారు. ఈ దృశ్యాలే దానికి నిదర్శనం.
Che